నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? పాలబుగ్గల వయస్సులోనే నా పరలోకపు తండ్రి పని మీద ఉన్నానని భూమి మీద తల్లిదండ్రులతో చెప్పాను. అది నీవు ధరించుకున్న యేసుక్రీస్తు చెప్పిన మాటలు. నేను క్రైస్తవుడును అని నీ రోజు చెప్పుకుంటున్నావే, ఆ మాటలు నువ్వు ధరించుకున్న యేసు మాటలు. ఆయనను ధరించుకున్న సోదరా సోదరి, నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించినందున, విధేయుడైనందున, తండ్రి మీద భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన స్వీకరింపబడ్డాడు అన్నాడు ఎబ్రీ పత్రిక 5:7. పరలోకములో ఉన్న యేసే భూమి మీద మానవ శరీరాన్ని ధరించుకొని దేవుని కొరకు ఆకారాన్ని అర్పణ చేసినప్పుడు నిన్ను వివాహము చేసుకుని వద్దు అనలేదే, నిన్ను బిడ్డలను కనవద్దు అనలేదే, నువ్వు సుఖపడొద్దు అనలేదే. నా ఇష్టాన్ని నెరవేర్చావా లేదా? నీకు భార్య ఉన్నా, పిల్లలున్నా, నీకు ఇల్లున్నా, వాకిలున్నా, నీకు ఏమున్నా నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చావా లేదా అని దేవుడు నిన్ను అడగబోతున్నాడు.